నమస్కారం అండి. ఈరోజు మనము ఎంప్లాయీ శాలరీ షీట్ తయారు చేసే విధానం గురించి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలుగులో మనం వివరంగా నేర్చుకుందాము. నేను ముందుగానే ఒక టేబుల్ తయారు చేసి ఉంచాను. దీనిలో ఎంప్లాయీ నేమ్, డిసిగ్నేషన్, బేసిక్ శాలరీ, అలౌన్సెస్, హౌస్ రెంట్ అలౌన్స్, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్, మెడికల్ అలౌన్స్, నెక్స్ట్ డెడికేషన్స్, పిఎఫ్, ఎల్ఐసి, ఐటీ, ఇవి పోను టోటల్ నెట్ శాలరీ ఏ విధంగా తయారు చేయాలనేది మనం తెలుగులో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్ఆర్ఏ 25% ఆన్ బేసిక్ పైన 25% హెచ్ఆర్ఏ ఎంప్లాయీకి దొరుకుతుంది. దాన్ని ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేశాను, మల్టీ 5 25%, ఎంటర్. 3000 వచ్చింది. 12,000 బేసిక్కి, 3000 హెచ్ఆర్ఏ దొరుకుతుంది ఎంప్లాయీకి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ 10%, బేసిక్ మీద 10% దొరుకుతుంది. ఈక్వల్ టు బేసిక్ మల్టీ 5 10%, ఎంటర్. 1200 ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ దొరుకుతుంది. అదేవిధంగా మెడికల్ అలౌన్స్ బేసిక్ మీద 12% మెడికల్ అలౌన్స్ దొరుకుతుంది. ఈక్వల్ టు మల్టీ 5 12%, ఎంటర్. 1440 రూపీస్ మెడికల్ అలౌన్స్ దొరుకుతుంది. అదేవిధంగా టోటల్ అలౌన్సెస్ టోటల్ ఎంత దొరుకుతుంది సమ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకుందాం. ఈక్వల్ టు సమ్ రేంజ్ మనం హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్, మెడికల్ అలౌన్స్. ఓకే, ఎంటర్. 5640 రూపీస్ టోటల్ 3 అలౌన్స్లు కలిపి దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రాస్ పేమెంట్, బేసిక్ ప్లస్ అలౌన్సెస్ కలిపితే గ్రాస్ పేమెంట్ వస్తుంది. ఈక్వల్ టు బేసిక్ ప్లస్ గ్రాస్ పేమెంట్, ఎంటర్. 17,640 రూపీస్ గ్రాస్ పేమెంట్ ఎంప్లాయీకి వచ్చింది. సేమ్ అదేవిధంగా డెడికేషన్స్ 10% పిఎఫ్ ఆన్ గ్రాస్ పేమెంట్లో డెడికేట్ కావాలి. ఎల్ఐసి 13% గ్రాస్ పేమెంట్లో తీసివేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ 6% బేసిక్ మీద తీసేయాలి. ఈక్వల్ టు గ్రాస్ పేమెంట్ 17,640 మల్టీ 5 10%, ఎంటర్. 1764 రూపీస్. సేమ్ అదేవిధంగా ఎల్ఐసి 13% గ్రాస్ పేమెంట్లో కట్ అవుతుంది. ఈక్వల్ టు గ్రాస్ పేమెంట్ సెలెక్ట్ చేశాను, మల్టీ 5 13%, ఎంటర్. 2293. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ 6% ఆన్ బేసిక్ మీద ఇన్కమ్ ట్యాక్స్ 6% కట్ అవుతుంది. ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, బేసిక్ మల్టీ 6%, ఎంటర్. 720 రూపీస్. నెక్స్ట్ డెడికేషన్స్, పేమెంట్లో కట్ అయ్యేవి డెడికేషన్స్ మనం టోటల్ చేయాలి. ఈక్వల్ టు సమ్ డెడికేషన్స్ పిఎఫ్, ఎల్ఐసి, ఇన్కమ్ ట్యాక్స్ 3 సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్. 4,777. ఓకే, నెక్స్ట్
నెట్ శాలరీ గ్రాస్ పేమెంట్లో నుంచి డెడికేషన్స్ తీసేసిన తర్వాత నెట్ శాలరీ వస్తుంది. ఈక్వల్ టు గ్రాస్ పేమెంట్ ఎంత వచ్చింది మనకి, సెలెక్ట్ చేశాను. మైనస్ డెడికేషన్స్, ఎంటర్. 12,863. ఈ విధంగా మనం ఎంప్లాయీ శాలరీ షీటు తయారు చేసే విధానం మనం తెలుగులో వివరంగా నేర్చుకుందాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.